నమస్తే, వెల్కమ్ టు విజయ్. జాతీయ గేయం వందే మాతరంపై పార్లమెంట్లో చర్చ ఇప్పుడు కొత్త రచ్చకు కారణమైంది. ఈ చర్చ రాజకీయ రంగు పులుముకుంటోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ ఏం చేసినా ఏం చెప్పినా దానికో లెక్కుంటుందని, దాని వెనుక స్పష్టమైన కారణాలుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. జాతీయ గేయం వందే మాతరానికి నాటి ప్రధాని నెహ్రూ ద్రోహం చేశారని, కేవలం మహమ్మద్ అలీ జిన్నా మతపరమైన అనుమానాలు తీర్చేందుకు మాత్రమే నెహ్రూ ద్రోహం చేశారని మోదీ ఆరోపిస్తున్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లోక్సభలో ప్రత్యేక చర్చను ప్రారంభించారు మోదీ. वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया। फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा. 1937 అక్టోబర్ 26న కాంగ్రెస్ వందే మాతరంపై రాజీ పడిందని, దాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఘాటుగా బదిలిచ్చారు. అసలు వందే మాతరంపై పార్లమెంట్లో చర్చ ఎందుకు జరగాలని ప్రశ్నించారు. వందే మాతర గీతంపై అసలు వివాదమే లేనప్పుడు కేవలం బెంగాల్ ఎన్నికల కోసమే ప్రధాని మోదీ ఈ చర్చ పెట్టారని ఆమె ఆరోపించారు. దీని ద్వారా అసలు సమస్యల నుంచి దేశం దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బీజేపీ నేతలపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వందే మాతరంపై చర్చలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని ప్రియాంక ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు జరిగిన అవమానాలపై ప్రశ్నిస్తున్న నేతలు నెహ్రూకు జరిగిన అవమానాలన్నీ కూడా ఓ లిస్టు తయారు చేసి దానిపై చర్చకు సమయాన్ని కేటాయించి ఈ అధ్యయనాన్ని ముగించాలని సూచించారు. ఆమె ప్రజలు మనల్ని ఎన్నుకున్న పని కోసం పార్లమెంటు విలువైన సమయాన్ని ఉపయోగిద్దామన్నారు ప్రియాంక గాంధీ. వందే మాతర గీతం దేశంలోని ప్రతి భాగంలోనూ సజీవంగా ఉంది కాబట్టి దీనిపై చర్చ అవసరం లేదని ప్రియాంక తెలిపారు. బెంగాల్ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వందే మాతరంపై చర్చ కోరుతుందన్నారు. जो बार बार आप चाहते हैं कि हम पीछे देखें, लेकिन हम आगे भविष्य की बात, वर्तमान की बात, जो असली समस्याएं हैं उनकी बात न करें, ये छोटी बात होती है. आप में हिम्मत है तो भविष्य की बात करिए, हिम्मत है तो बात करिए कि बेरोजगारी क्यों है, कि पेपर लीक क्यों होते हैं. ప్రభుత్వం వర్తమానం భవిష్యత్తు చూడాలనుకోవడం లేదు కాబట్టే గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవాలని కోరుకుంటుందన్నారు. వందే మాతరం కుదింపుపై మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక ఘాటుగా స్పందించారు. నెహ్రూ వందే మాతరం వివాదాన్ని మతతత్వ శక్తులు సృష్టించిందని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇందుకు ఆధారంగా నెహ్రూ, బోస్ మధ్య లేఖలు, నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రియాంక లోక్సభకు తీసుకొచ్చి చదివారు. तो जो मोदी जी ने पत्र सुनाया सदन में 20 अक्टूबर का और कहा कि जवाहरलाल नेहरू जी ने बोस नेताजी को ये चिट्ठी लिखी और ये कहा कि इस पर चर्चा होनी चाहिए, उससे पहले 3 दिन पहले नेताजी सुभाष चंद्र बोस ने पंडित जवाहरलाल नेहरू को एक चिट्ठी लिखी थी जिसका जिक्र आपके प्रधानमंत्री ने नहीं किया. और इस चिट्ठी में सुन लीजिएगा आप नेताजी के लफ्ज नहीं सुनना चाहते? बंगाल का चुनाव आ रहा है. सुनिए. వందే మాతరాన్ని జాతీయ గీతంగా ఎంపిక చేయడానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని ప్రియాంక తెలిపారు. ఠాగూర్ రాసిన ఓ లేఖ నుండి ఒక భాగం చదువుతూ ఎప్పుడూ పాడే 2 పద్యాలు చాలా ముఖ్యమైనవి. వాటిని మిగిలిన కవిత నుండి, పుస్తకంలోకి భాగాల నుండి వేరు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ కూడా దీన్ని అంగీకరించిందని ప్రియాంక తెలిపారు.
వారికంటే ఇప్పుడు దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న బీజేపీ నేతలు ప్రధాని గొప్పవాళ్లని అనుకుంటున్నారా అని ప్రియాంక ప్రశ్నించారు.